ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి అలసిపోయిన నీ మనసుకు నీ సాయి ఇస్తున్న వరాన్ని ఆనందంగా అందుకో. అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలు, కష్టాలను అన్నిటినీ ఎదుర్కొంటూనే ఉన్నావు. నీకు గెలుపు వచ్చినా, రాకపోయినా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ధైర్యంగా ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ చూశాను తల్లి. నువ్వు చాలా కష్టమైన దారిలో నడిచావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో తెలుసా? చిన్న చిన్న వాటికే భయపడిపోతూ, బాధపడిపోతూ, భగవంతుడా ఎందుకు నాకీ కష్టాలు అని చెప్పి వాళ్ళ లక్ష్యాన్ని అక్కడితో ఆపుకుంటున్నారు. కానీ నా బిడ్డ మాత్రం ఎంత కష్టమొచ్చినా సరే తప్పు దారిలో వెళ్ళకుండా న్యాయమైన దారినే ఎంచుకుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు స్నేహం చేయలేదు, చెడు మాటలు మాట్లాడలేదు. అందరికీ మంచే చేసేది, అందరికీ అనుకూలంగా మారుకునేది. ఎవరు నీకు కీడు చేసినా కానీ నువ్వు వాళ్ళకి మంచే చేశావు. వాళ్ళు నాకు చెడు చేశారు బాబా అని ఆందోళన పడతావు తప్పితే ఒక్కసారి కూడా కలలో కూడా వాళ్ళకి అదే చెడు జరగాలి అని నువ్వు అస్సలు అనుకోవు. అలాంటి మంచి మనసు నీది. ఇతరులకు చెడు జరగాలని కలలో కూడా అనుకోవమ్మా. అంత మంచి గుణం నీది. ఇంత మంచి గుణం వలనే నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. ఒక తండ్రిగా నేను ఎంతో గర్వపడుతున్నానమ్మా. అలాంటి నా బిడ్డవైన నిన్ను నేను గొప్పగా చూసుకుంటాను. ఒక్క విషయం అర్థం చేసుకో. నేను ఎప్పుడూ కూడా నీకు కష్టం కలగాలని అనుకోలేదు. అనుభవాలు మాత్రమే ఇవ్వాలి అనుకున్నాను. ఇక నా వల్ల గాదు సాయి, నేను తట్టుకోలేను అని అనగానే, అప్పుడు నేనే స్వయంగా నా చేతులతో నిన్ను లాక్కుంటాను. అవును తల్లి, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను. ఎందుకంటే నేను నీ చుట్టూనే ఉంటాను. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను దాటి వచ్చావు కదా! అలసిపోయిన నీ మనసుకు నేను మంచి దారి చూపిస్తాను. నేను నీకొక మాట చెప్పాను గుర్తుందా? ఓపికగా ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాను కదా! కానీ నువ్వు మాత్రం ఇక నా వల్ల కాదు బాబా, నా జీవితంలో వెంటనే మార్పు వచ్చే తీరాలి. ఇప్పుడు నేను పడుతున్న కష్టం నాకు వెంటనే తీరాల్సిందే. ఇంతకు మించి నేను ఓపికగా ఉండడం నా వల్ల కాదు. నా మనసు కూడా అలసిపోయింది తండ్రి అని నా దగ్గర చెప్పుకొని బాధతో వెళ్ళిపోతున్నావు కదా! నేను చేసే పనిలో విజయం సాధించేందుకు నీ సాయం కావాలి తండ్రి అని పట్టుబట్టి కూర్చున్నావు. ఇకపై నీ జీవితంలో వచ్చే మార్పు ఇప్పటిలా కాదమ్మా. అసలు నువ్వు ఎప్పుడు చూడని విధంగా ఉండేలా నేను మారుస్తాను. నీ జీవితాన్ని అత్యంత గొప్పగా మారుస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల కళ్ళలోకి చూడాలంటే కంగారు పడతావు. అలాంటి నువ్వు ఎలా పైకి వస్తావు? ఎలా విజయం సాధిస్తావు? కాబట్టి కాస్త ధైర్యంగా ఉండు. నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడేలా చేస్తాను. నువ్వు అసలు విజయం సాధించలేవు అనే వారి ముందు నిన్ను గొప్పగా నిలబెడతాను. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారి ముందు అందనంత ఎత్తులో ఉంచుతాను. ఇప్పటి వరకు ఓపికగా ఎదురు చూసిన దానికి ఫలితం దక్కబోతుంది. నువ్వు దేవునికి దగ్గరవ్వాలన్నా లేదా భగవంతుని దగ్గరకు రావాలి అన్నా ఓపిక ఒక్కటే మార్గం. కాబట్టి నువ్వు అన్నిటినీ పక్కన పెట్టి ఓపిక, నమ్మకాన్ని పెంచుకో. నువ్వు నా దగ్గరకు వస్తే నీకు కావలసినంత ఓపికను అందిస్తాను. ఎప్పుడు కూడా ప్రేమ, అభిమానం లేని దగ్గర ప్రేమ కోసం ఎదురు చూడకు. నీకు నా ప్రేమను, నా అభిమానాన్ని అందిస్తున్నాను. నా చెయ్యిని కూడా అందిస్తున్నాను. నా చేతిని అందుకొని పైకి లెగు బిడ్డా. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళు నీతో ఉంటే బాగున్ను, స్నేహం చేస్తే బాగున్ను, మాట్లాడితే బాగున్ను అని వాళ్ళు నీకోసం ఆరాటపడేలా చేస్తాను. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి మొత్తాన్ని
తలకిందులు చేసి అన్నిటినీ మారుస్తాను. నీ సంతోషాన్నంతా మూటకట్టి నీ దోసిట్లో నింపుతాను. నమ్మకంతో ఉండమ్మా, అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరింది కోరినట్టు నీకు అందిస్తాను. ఇక ఎప్పుడూ నమ్మకాన్ని వదిలిపెట్టకు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.